ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్. 2% మాత్రమే డీఏ పెంపు. ఉద్యోగులకు తీవ్ర నిరాశ. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించినట్లు తెలుస్తుంది. ఇది కూడా ఈ నెల 14న హోలీ ఉండగా దానికి ముందు లేదా అదే రోజున ప్రకటన రాబోతోందని సమాచారం. ఏటా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 2 సార్లు కరువు భత్యం డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు. సాధారణంగా ప్రతిసారి ఈ డిఏ డిఆర్ పెరుగుకుంటూ పోతూనే ఉంటాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని బట్టి దృష్టిలో ఉంచుకొని ఆ పెరుగుతున్న ధరలకు పరిహారంగా డిఏ డిఆర్ రూపంలో కేంద్రం చెల్లిస్తూ వస్తుంటుంది. అయితే ప్రతి సంవత్సరం జనవరి, జూలైలో ఈ డిఏ సవరణ చేయాల్సి ఉండగా గత కొంతకాలంగా మార్చి, అక్టోబర్ సమయాల్లో ప్రకటిస్తూ బకాయిలతో కలిపి ముందువి కలిపి చెల్లిస్తూ వస్తుంది. దీంతో ఇప్పుడు మార్చి నెలలో డిఏ ప్రకటించి దీనిని జనవరి నెల బకాయిలతో కలిపి ఏప్రిల్ వేతనంలో చెల్లించే అవకాశాలు ఉన్నాయి. అయితే ముందు నుంచి కూడా డిఏ పెంపు ఈసారి 3% ఉంటుందని అంతా భావించారు. ఇప్పటికే కొన్ని ఆంగ్ల మీడియాల్లో 3% పెంపు ఉంటుందని, 53% నుంచి 56%కి డిఏ చేరువవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఇది 2%గానే ఉంటుందని తెలిసింది. దీంతో 55%కి డిఏ పెరుగుతుందని తెలుస్తోంది. దీంతో కాస్త నిరాశ చెందినట్లుగా తెలుస్తోంది. 7వ వేతన సంఘం సిఫారసులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ డిఏ పెంపు వంటి వాటిపైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక్కడ ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఇండెక్స్ను ప్రామాణికంగా తీసుకొని లెక్క చేస్తారని చెప్పవచ్చు. ఇది 12 నెలల సగటు చూస్తారు. అయితే చివరిసారిగా అక్టోబర్లో 3% డిఏ పెంచారు. ఇప్పుడు 50% నుంచి ఒకేసారి 53%కి పెరిగింది. ఇక డిఏ అనేది ఉద్యోగిపై బేసిక్పై వర్తిస్తుంది. పెన్షనర్లకు కూడా డిఆర్ పెరుగుతుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.